అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఇంట్లుంటే హౌస్ అరెస్ట్, పబ్లిక్ లోకి వస్తే అరెస్టులా? హరీష్ రావు మీద సర్కార్కి ఎందుకో భయం ఈ తీర్లా? సౌలత్లు కరువైన ఎంజీఎం దావుకాన్లా, రావాలంటేనే పబ్లిక్ కింద మీద అవుతుర్రు పరిశాన్లా. పెళ్లి పిల్లగాడు పోతుండు ఇల్లరికం, ఇంటోళ్ళని పట్టుకొని పెట్టిండు ఈ తీరు శోకం. మాకేం భయం లేదు, మాది ప్రజాపాలన, పబ్లిక్ మెచ్చిన ప్రభుత్వం అని స్పీచులు దంచుకుంటేనే ఇంకో దిక్కు ప్రతిపక్షాలు పలానా కాడికి పోయి పనితనం చూసొస్తాం అనగానే హౌస్ అరెస్ట్లు అనుకుంటా అడ్డం పడుతురు పవర్లున్న పార్టీలు. మరి అపోజిషన్ లీడర్లు గట్ల పోయి చూసొస్తామని అంటేనే గంత భయపడ్డెందుకు? మళ్ళా మాది సూపర్ ఏల్వాడి అని ప్రచారాలు ఎందుకో అనే తట్టిగో ఈ తీర్ల లీడర్లను ఆకిలు దాటకుండా చేస్తుండ్రు. పాపం డ్యూటీలు చేయంగా వాళ్ళ ఇంటికన్నా టైంకు పోతున్నారో లేదో గానీ హరీష్ రావును అరెస్ట్ చేస్తానికి వారానికోసారి వరుస పెట్టి సారింటికి పోవాల్సి వస్తున్నది పాపం పోలీసులు. పోయిన వారం 19 తారీఖు నాడు కిమ్స్ దవాఖానా చూస్తానికి పోతాము అని బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించేవారు కలా హరీష్ రావు ఇంటికి పోలీసులను తోలి హౌస్ అరెస్ట్ చేయించిరి. మళ్ళా 10 రోజులు కూడా కాకముందే ఇవాళ వరంగల్ పాలిటెక్నిక్ పిల్లలు తానికి పోయి మాట్లాడతానంటే మళ్ళా హౌస్ అరెస్ట్ అనుకుంటా ఆకిలు కూడా దాటకుండా పోలీసుని దింపుతిరి. ఎందుకింత భయం అవుతుంది నీకు రేవంత్ రెడ్డి అని అనుకుంటా కార్ పార్టీ వాళ్ళు కారాలు మిరియాన్ని ఉడుతున్నారు గట్టిగా. ఇక హరీష్ రావు సార్ ఇంటికాడికి వచ్చిన పోలీసులతో ఈ తీర్ల జరిసే మాట ముచ్చట పెట్టి వాళ్ళ గోసలేంటో అరుచుకున్నాడు. సరెండర్ లీవ్, డిఏ బిల్లులు వస్తున్నాయి ఆ టైంకు. ఏం బాబు బాగున్నారా? సరెండర్ లీవ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి సైబరాబాద్ లో? 4-5 సరెండర్ లీవ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి బిడ్డ? టీఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? సరెండర్ స్కోర్ ఉన్నాయి. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా, సరెండర్ లీవ్ వస్తే క్వార్టర్లీ 3 నెలల కూడా వస్తుంది. పిల్లల ఫీజు కట్టుకుంటారు కదా బిడ్డ, మరి ఎట్లా ఫీజు ఎట్లా కట్టుకుంటారు? రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా సరెండర్ లీవ్లు బంద్ కాలే. నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడు సరెండర్ లీవ్లు ఎప్పుడు వేసినాం? 3 నెలలకు 4 నెలలకు వేసినాం. ఇప్పుడు అన్ని సరెండర్ లీవ్లు బంద్ అయిపోయినాయి, టీఎల్ బంద్ అయిపోయినాయి. మా బీఆర్ఎస్ సర్కారు ఉండగా 3 నెలలకోసారి టంచానికి వచ్చేవి కదా, మరి ఇప్పుడు వస్తున్నా బాయ్ సాబ్ అని మాట ముచ్చట పెట్టిన ముద్దుగా. పాపం ఏం చెప్తే కొలువు కేడేసరి వస్తుందని వాళ్ళు చెప్పలేక చేతులు విసుక్కుంటారు పాపం. మన వాళ్ళని కూడా ఏమనైతే అందుకు లేదు. పెద్దసార్లు ఏం చెప్తే అదే చేయాలి వాళ్ళు. మరి ప్రతిపక్షాలు పంచాయత్ చేస్తామన్నా, పబ్లిక్ లకు పోతామన్నా, జనాలు పడుతున్న తిప్పలరుచుకునేందుకు బయలుతామన్నా, స్టూడెంట్లకు భరోసా ఇస్తానికి పోతామన్నా, ఇట్లా హౌస్ అరెస్టులతోని ప్రతిపక్షాలకు కుత్కెనొక్కాలని చూస్తే సర్కారుకు మస్తు మంచి పేరు వస్తుంది అనుకుంటారా ఇట్లా పవర్లు ఉన్న పార్టీ వాళ్ళు అని అనుకుంటా ప్రజాస్వామ్యం విలువ తెలిసిన పబ్లిక్ మాట్లాడుకోవట్రట గట్టినే. నేను ఎమ్మెల్యేగా చట్ట ప్రకారం నిజంగా విశ్వాసం, విధేయత చూపుతా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా, స్వార్థం గాని, కొందరి పట్ల అభిమానం గాని, పక్షపాతం గాని, దురుద్దేశం గాని లేకుండా పనిచేస్తా, ప్రభుత్వ ఆస్తుల మీద పెత్తనం గాని, వాటిని సొంతానికి వాడుకునుడు గాని చేయనని ప్రమాణం చేస్తున్నామని ఒట్టేసి మరి ఎమ్మెల్యే పదవిలకు ఎక్కుతారు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే సబ్ చూడుండ్రి చేసిన ప్రతిజ్ఞకు ఎసొంటి న్యాయం చేస్తుండో. నేను వాడకం మొదలు పెడితే సర్కార్ ఆస్తులను నాకంటే బాగా ఇంకెవడు వాడలేడు అన్నట్టు మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ ఇంజన్ నీళ్లను పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు. ఊళ్ళల్లో ఇల్లు కాలినప్పుడు, సిటీలో షాపింగ్ మాల్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నప్పుడు రయ్యమని ఉరికేతానికి కాదు ఫైర్ ఇంజన్లు ఉన్నది. ఇగో ఇట్లా ఎమ్మెల్యే కార్లను తెల్లగా వేస్తానికి అన్నట్టు మస్తుగా వాడుతున్నారు. అయితే ఫైర్ ఇంజన్ బాట పంటి పోతుంటే ఆపి కారును గడిగించుడు కూడా కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి మరీ ఇంటికి ఇట్లా ఇంజన్ విలిపించుకొని వాటర్ సర్వీసింగ్ చేయించిందట. మున్సిపల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకొని గడిగినా కారు తెల్లబడది. ఫైర్ ఇంజన్ అయితేనే నీళ్లు స్పీడ్గా వచ్చి కార్ తలక్ మని మెరుస్తుంది. అందుకే గీతీరుగా వాడకం మొదలు పెట్టింది కావచ్చు ఎమ్మెల్యే సాబు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడి పబ్లికే కాదు, దేశ పబ్లిక్ అంతా బీజేపీ ఎమ్మెల్యేకు బీబీ పెరిగేటట్టు అరుచుకుంటున్నారు. కారు అడిగే తానికి ఫైర్ ఇంజన్ వచ్చినట్టే ఆయన వెంచుకునే కుక్కలు తిరిగే తానికి సర్కార్ దవాఖాన అంబులెన్సులు, ఎమ్మెల్యే పిల్లల కోసం పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేస్తే సైరన్ వేసుకుంటూ అర్జెంట్ ఇంటికి చేరతానికి ఓ పోలీస్ జీపు, స్విమ్మింగ్ పూల్ నీళ్ళు అయిపోతే తెచ్చిపోస్తానికి సర్కార్ వాటర్ ట్యాంకర్లను వాడుకుంటే ఇంకింత మంచిగా ఉంటది అన్నట్టు చింత బర్గలతోని సప్పా చేసినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇజ్జత్ ఉండాలి, ఇంగితం ఉండాలి. ప్రజాసేవ చేస్తామని రాజకీయాలకు వచ్చి ప్రజల సొమ్మును గిట్ల వాడుకునే తానికి సిగ్గుండాలి. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత మంచిగా ఉంటుందా? వా అని చప్పట్లు కొడుతున్నారట ఈ వీడియోని చూసిన జనాలు. ఏందో పోరే బీజేపీ వాళ్ళు ఎట్లా ఓ తిరిగా డబల్ ఇంజన్ సర్కార్ అనే పదమే సిగ్గుపడేటట్టు చేస్తున్నారుగా. 20-25 ఏండ్లు కానీ పెంచి పెద్దగా చేసిన ఆడపిల్లలను లగ్గం చేసి అత్తగారింటికి తోలుతుంటే ఆ కన్నోళ్లకు, తోడ పుట్టినోళ్లకు గుండె వలిగి ముక్కలైతది.
అయినా సరే దుఃఖం ఆపుకొని సాగనంపుతారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన ముచ్చట్నే. కానీ ఇల్తం పోయే అప్పగింతలు మీకెరికేనా? ఏమో నాకు కూడా తెలియదు. మరి పార్ని కలిసి చూద్దాం. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా. ఈ పాటను ప్రతి ఆడవిల్ల పెండ్లై అత్తగారింటికి పోతప్పుడు పెట్టి గుండెలు వలిగేటట్టు బాధపడంగా మస్తు వీడియోలు రియల్ గా మన ఇండ్లల్లా చుట్టుపొడితే చాలా చూసినాం గాని ఫస్ట్ టైం ఒక మగ పిల్లగానికి కూడా ఈ పాట సూట్ అవుతుంది అని ఇది చూసినాకనే తెలిసింది. అగ చూడుండ్రి చెల్లెళ్ళను అమ్మా నాయనలను పట్టుకుని ఎట్లా ఏడుస్తుండో పాపం ఇల్లరికం దోలుతున్నట్టు పిల్లగాన్ని. అందుకే ఈ ఇంటికి నాకు ఇక ఏ సంబంధం లేదా, నా అయ్యవ్వలను దినాం కండ్లారా చూసుకోలేనా, నా తోడ పుట్టినోళ్ళతోని ఆట పాట అనేదే లేదా, ఇక ఇది నా ఇల్లు కాదా, పుట్టి పెరిగి నిల్లిడిచి ఎట్లా పోవాలే, తెలివని జాగల ఎట్లా బతకాలని కడమ జీవితం మొత్తం కండ్ల ముంగట్ని గిర్రున తిరిగి గిట్ల వల ఎడవబట్టిండు పెండ్లి పిల్లగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుండేసరికి వామ్మని ఏందయ్యా ఇది, మొగోలు ఇల్లరికం పోతారని ఆడాడిన్నాం గాని ఇట్లా భార్య ఇంటికి పోతుంటే భరించలేక గుక్కబట్టి ఒక్క తిరిగి ఏడ్చేది చూసుడు ఇదే ఫస్ట్ టైం అనుకోవట్టిరు చూసినోళ్ళు. ఆ పిల్లగాని బాధ చూస్తే ఎక్కడలేని దుఃఖం రావట్టిందిగా. అయినా ఏడనో ఓ కాడ గిట్ల పిల్లగాడు ఇల్లరికం పోతేనే గింత బాధ అయితే మరి ఆడవిల్ల పరిస్థితి ఏంది? ప్రతి ఆడవిల్లకి ఇదే బాధ కదా. తప్పది, జీవితంలో కొన్నిటిని ఒప్పుకోవాల్సిందే. అయ్యవల కోసమని కష్టమో సుఖమో చేసుకున్నోనింట్లోనే కట్టే కాలేదాకా బతుకుతారు. ఏదేమైనా ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇది ఒప్పుకోవాల్సిన షేదు నిజమని బాధతోని కామెంట్లు చేస్తారు ఇది చూసిన వాళ్ళంతా. మంచి ఇల్లు, ఆ ఇంటి ముందు కారున్న ఇంట్లో దొంగతనానికి మోన్ సార్, ఆ ఇంట్లో పైసలు బంగారం ఉండదు సార్, కారుకు ఇల్లుకు ఇంకో దానికో ఈఎంఐలు కట్టుకునే దానికే సరిపోతుంది సార్. అదే నార్మల్ ఇల్లు పెంకుటిల్లు అయితే గోల్డ్ ఉంటుంది, క్యాష్ కూడా ఉంటుంది సార్. అట్లాంటి ఇండ్లలోనే కొడతాం సార్ అని ఓ దొంగన్న ఇంటర్వ్యూలో కుల్లా చెప్తాడు. అయితే ఇంకో దొంగన్న ఏ షాప్లో పైసలున్నా లేకున్నా ఈ షాప్లలో మాత్రం ఖచ్చితంగా పైసలు ఉంటాయని ఇట్లా దొంగతనానికి వచ్చిండు. అయ్యా దొంగగారు వచ్చినవా? ఇక తొందర కానీ జేబుల స్క్రూ డ్రైవర్ని పెట్టుకొని వచ్చినావు. పైసలు వేసే కబ్బోర్డ్లన్నీ ఓపెన్ ఉన్నాయి ఆడ. ఆ పైసలన్నీ ఎదుర్కొని బ్యాగులు వేసుకో. అటు పక్క కానాల చూడు కట్టెలు కట్టి పైసలు ఏమైనా ఉన్నాయేమో. అయ్యో లేవా, వైన్ షాపు నడుపుతున్న వాళ్ళకు న్యాయం కాదు ఇది. పైసలన్నీ పట్టుకొని పోయిర్రు. అటు ఇటు ఎటు చూసినా పైకం దొరుకుతలేదని బాధపడకు. అటు పక్క లేకుంటే ఏం కాదు, ఇటు దిక్కొచ్చి చూడేమని వెళ్తాయో దీంట్లో ఉన్నాయి కదా. ఇక అన్ని మలిసి బ్యాగులు నువ్వు ఇంత ధైర్యంగా పైసలు తీస్తున్నావు కానీ పైన కెమెరా ఉన్నది మరిచినవా? ఇట్లా ముఖం కనిపించకుండా కవర్ చేసుకో. అది అట్లా తువ్వాల గట్టు చూడు. కౌంటర్ చుట్టేమన్నా ఇల్వగల్ల వస్తువులు దొరుకుతాయి చూడు. కిందేదో ఉన్నట్టున్నదో బ్యాగులు వేసుకో. అది అట్లా డబ్బాల పైసలు ఉన్నాయా? పైసల కంటే ఇలువైన వస్తువులు ఉన్నాయా? మంచిగా చూసినావా? సరే ఎవరు రాకముందే బయట పడాలి. మరి బయలుగా అరే చెప్పుడు మార్చిన ఎట్లయినా వైన్స్కే వచ్చినావు కదా, రెండు పుల్ బాటిల్ పట్టుకొని పో. ఉన్నావా? పోయినవా? పోయినట్టే ఉన్నాడు. ఇట్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఓ వైన్ షాప్ లా దొంగ చేసిన పని తనకి ఇది. పోలీసులు సీసీ కెమెరాలు వీడియోలు చూస్తే వాడు చేసిన భాగవతం మొత్తం బయటపడ్డది. ఇంతకుముందు కాగజ్ నగర్ లోనే ఓ బంగారం దుకాణంలో 10 రోజుల కిందట 8 లక్షలు విలువ చేసే సొమ్ములు ఎత్తుకొని పోయిరట. మళ్ళీ ఇప్పుడు వైన్స్ లో జొర్రి గల్లపెట్టెలు మొత్తం చదువుకొని పోయిర్రు. మరి వాళ్ళు వీళ్ళు ఒక్కలేనా లేకుంటే వేరువేరా అనేది పోలీసులు అందరం వేసి చూస్తున్నారట. ఏ పాటో ఈ దొంగోనికి మందు తాగే అలవాటు లేనట్టున్నది. ఒకవేళ ఉండేది ఉంటే ఇంత మందు తాగి అన్నీ అనుకుంటాడు కావచ్చు కాదు. ఏందో ఏమో ఈ దొంగలతో మస్తు భయం అవుతున్నది అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయట కాగజ్ నగర్లో ఉండే పబ్లిక్ కు. మరి పోలీసులు వాళ్ళని ఎప్పుడు దొరకబడతారో ఏం కథనో చూడాలిగా. రోబో రోబో అనుకుంటా పాటలు వాడి ఆటలాడి లవ్వాడి సంపి ఆఖరికి దానంతట అదే ముక్కలయ్యి మ్యూజియంలో పడ్డ రోబో సినిమా అందరు చూసే ఉంటారు కదా. ఆ వెనక దునియాలో కూడా చాలా దిక్కులలో గీ రోబోలు వచ్చినాయి. కానీ గీ రోబో చేస్తున్న పని మాత్రం ఇంతవరకు ఏ రోబో చేయలేదు కావచ్చు. అరేవా తడిగా పూజలు చేసి డాన్స్ ఆడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందిగా ఈ షిట్టిపొట్టి రోబో. హబ్బరో కొడక ఇంత మందిలా చీఫ్ గెస్ట్ లెక్క వచ్చాడంటే చిన్న ముచ్చట్నా. అవునులా ఇదేదో అందరినీ సమురవడిపియనీకి వచ్చిన రోబో కాదు. ఉజ్జయినిలా ఓ శాండ్విచ్ దుక్నంకు రిబ్బన కత్తిరియనీకి వచ్చిన రోబో. దేవునికి మంచిగా పూజ చేసి మెడల కండు వేసుకొని అగ చూడండి ఫస్ట్ గిరాక్ కూడా అదే చేసింది. అటెన్ కాడికి వచ్చిన వాళ్ళందరికీ హాయిలు చెప్పుకుంటా డాన్సులు చేసుకుంటా జాతర తీరే అందరు గుంపు కూడా ఎంజాయ్ చేసేటట్టు చేసింది రోబో. ఇదేదో నామకే వాస్తు తయారు చేసిన రోబో కాదు, హ్యూమనాయిడ్ రోబోనట. అంటే జనాలు చేసే సగం పనులు చేస్తుంది కావచ్చు. మరి ఇది చైనాదా ఇండియా తెలియదు కానీ వచ్చిన వాళ్ళంతా ఇచ్చంతరంగా ఎగవడి చూసిర్రు. ఇప్పుడు ఇది ఇంత సోషల్ మీడియాలో చేరేసరికి ఏదేమైనా టెక్నాలజీని వాడుట్లా మన ఇండియన్స్ తర్వాతనే అబ్బాయి ఎవరైనా ఇదేం వాడకం రా బాబు అని ఓగలంటే టెక్నాలజీయా అని ఇంకోలాన పట్టిరు. మనుషులు కూడా ఈ రోజులల్లో గింత నిష్టగా పూజలు చేస్తలేరుగా. అయినా రాను ఈ ఏ కాలంలో జనాల కంటే ఇవే లోకాన్ని నెలతట్టు కొడుతున్నది. ఏందో ఏమో ఎప్పుడేమో తెలియదు పోన్రి. మీరేమంటారు? మళ్ళీ చూసి మీకు ఏమనిపించింది?
నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకి అని పాటినప్పుడల్లా పాత పాటేగా ఇది అనుకోవచ్చు, కానీ పాట పాతదే అయినా ఇప్పుడున్న సర్కార్ జయంగా కొత్తగా మళ్ళా వాడుకోవచ్చు. మరి గవర్నమెంట్ దవాఖానలకు వెళ్ళి రోజుకో తీరు బయటకు వస్తున్న వీడియోలు ఫోటోలు చూస్తే పబ్లిక్ అట్లా వాడుకునే కాడికి వచ్చింది కథ. కావాలంటే చూడండి మీరే. జనాలు పానం బాలేదని దవాఖానకు వస్తే ఆడ సౌలతులు బాలేక మొత్తంగా మన గాచారమే బాలేదని బాధపడే కాడికొచ్చింది పొర్రి. వరంగల్ ఎంజిఎం దవాఖానలో సౌలతులు లెక్క అరిగోసలు పడుతురట ఆడికొచ్చిన వాళ్ళు. అగ చూడుర్రి, గంత చిన్న బుజ్జిని దవాఖానకు పట్టుకొస్తే సెలైన్ పెడతందుకు స్టాండ్ లేక అట్లా ఇంటోళ్ళు చేతుల్నే పట్టుకొని నడిచే పరిస్థితి ఉన్నది. ఇట్లా ఒకరిద్దరు కాదు, ఏడ చూసినా దవాఖాన మొత్తం ఇట్లా ఎంబడొచ్చిన ఇంటోల్లో చుట్టాలో స్టాండ్లు కూడా లేక సెలైన్ బాటిళ్లను గోడకేలాడ తీసి పట్టుకున్నాడేనట. ఫ్యాన్లు లేక ఇంటికాడికెళ్ళి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటారట పేషెంట్ల ఇంటోళ్ళు. మొన్ననే వీల్ చైర్ లేక ఎక్స్రే తీస్తానికి పట్టుకపోయేది ఉంటే ఇంటోళ్ళుండి పేషెంట్ను ఈపు మీద ఎక్కించుకొని మోసుకపోయిన ముచ్చట చూస్తే. అయినా దవాఖానకు వస్తే కూసున్న కాన్నే చెకింగులు చేసి మందులు రాసి ట్రీట్మెంట్ చేయరు కదా. ఫస్ట్ సిటీ రాపించుకొని తిరగాలి. అటెంక ఒక్కో డాక్టర్ ఒక్కో తాను ఉంటే ఆల తానికి పోయి లైన్లు కట్టాలి. వెనక సిరి ఎక్స్రేనో స్కానింగో రక్త పరీక్షలో రాస్తే ఆడికి తిరగాలి. మళ్ళా సిరిక్ చేసుకున్నాక అదో పంచాది. ఇంత తిరుగుడు ఇంత పని పెట్టుకొని ఓ వీల్ చైరు సలైన్ స్టాండ్ల సొంటి సవలతులు ఏవి లేవని ఇరాం లేకుండా ఇసొంటి ముచ్చట రోజుకోటి బయటకు వస్తున్నా విద్యాశాఖ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఏం సవలతులు తక్కువనే నడుచుకొని పనితనం చూయించి పబ్లిక్ ఎందుకు తిప్పలు తీరుస్తలేదు అనుకుంటా గట్టిగానే గరం కాబట్టిరు ఈ వీడియోలో సోషల్ మీడియాలో చూసిన జనాలు. దాకొనకొచ్చి పేరెక్కించుకుంటేనే సగం పానం పోయినంత పని అవుతుంటది. మీదికెళ్ళి ఇసొంటి తిప్పలు పెడితే ఇంకింత కింద మీద గారా పబ్లిక్ కూడా. సరే పైసలు ఉన్నోళ్ళు అంటే మల్టీ స్పెషాలిటీ దవాఖాన పోతారు. ఎట్లనే చేసి వెనక సీరి కట్టుకుంటా అనుకునేటోళ్ళు ఉంటే అప్పో సప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. కానీ అందరు అట్లా ఉండరు కదా. రికార్డితే గానీ డొక్కాడనోళ్ళు సచ్చినట్టు సర్కార్ దవాఖానకే కదా వచ్చేది. మరి వాళ్ళ పానాలకు ఇల్వలేదా లేకుంటే అసొంటోళ్ళని పట్టించుకున్నాడు ఏందనా ఈ చిన్న సూపు అని అనుకుంటే ఈ వీడియోలను చూసిన వాళ్ళు మాటల దాడి చేస్తారు సోషల్ మీడియాలో. మరి ఇవన్నీ చూసినందుకన్నా హెల్త్ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు దబ్బ పనితనం చూపించే పని మనం ముంగటేసుకుంటాడేమో చూడాలిగా. సోషల్ మీడియా అనేది అంతులేని సముద్రం తీరుగా అయ్యింది. దాంట్లో ఒక్క వీడియోనో రీలో పెట్టుడే ఆల్చం, వందల కొద్ది కామెంట్లు వస్తుంటాయి. అట్లా వచ్చిన రాతలు మంచిగా వస్తే పర్వాలేదు, కానీ ఇష్టం వచ్చినట్టు బూతు రాతలు రాస్తే ఎట్లా? ఒక మనిషినే టార్గెట్ చేసి ఫోటోలు మార్పింగ్ చేసి చెత్త కామెంట్లు పెడితే ఎట్లా? వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, కానీ అట్లాంటి కేసులు 1-2 అయితే మంచిగా ఉండు, కానీ లక్షలు కోట్లు దాటిపోతున్నాయి. ఇగో వీడెవడో ఎసొంటి పనులు చేసి ఎట్లాంటి కామెంట్లు పెడుతుండో చూడు. చేతికున్న 5 ఏళ్లే సమానంగా ఉండయి. అసొంటిది అందరూ ఒక తీరే ఆలోచన చేస్తారా? నాలుకో రుషి పుర్రెకో బుద్ధి అన్నట్టు వేర్వేరు ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. అట్లా నీకు గిట్ల చేస్తారా? ఫేస్బుక్ లో తులసి చందు ఫోటోకు బుర్కా వేసి నెత్తికి హిజాబ్ కట్టి మార్పింగ్ చేసి దీన్ని ఖరాబ్ చేస్తే గానీ నా మంట చల్లారదన్నట్టు కామెంట్లు పెడతారా? మళ్ళా ఇతగాడు ఓలో గానీ హనుమంతుని ఫోటో శ్రీరాముని ఫోటో మోడీ సార్ ఫోటో పెట్టుకున్నాడు. ఇక దీన్ని చూసిన సోషల్ మీడియా జనాలు ముఖం మీద ఉంచినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇదేనా నువ్వు శ్రీరాముని నుంచి నేర్చుకున్నది? ఆ మహానుభావుని భక్తితో ఆరాధించే హనుమంతుని ఫోటో పెట్టి ఇవా నువ్వు పాటించేవని అరుచుకుంటున్నారు. ఇంకా వీని సక్కదనానికి దేశ ప్రధానమంత్రి ఫోటో కూడా షేర్ చేసుకున్నాడు. పెట్టుకున్నదేమో ఆదర్శవంతుల ఫోటోలు, వీడు పెట్టే కామెంట్లేమో మనిషి తిరగలేవు. మళ్ళా ఇసొంటి ఫాల్తు కామెంట్ పెట్టేటోళ్ళని ఎవ్వరు కూడా సపోర్ట్ చేయొద్దు. ఇసొంటి విద్వేషాలు దేశానికే మంచిది కాదు. పార్టీలన్నీ ఇసొంటి వాటిని చీరి చింతకు గట్టాలే, లేకుంటే రాబోయే తరం అంతా ఇట్లనే తయారైతుంది. మనుషులంటే లెక్కుండదు, మానవత్వం మంట కలుస్తుంది అనుకుంటే మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇన్ని ముచ్చట్లు చెప్తుంటే మైక్ టీవీ ముచ్చట్లు తులసి చందుకు సపోర్ట్ చేస్తున్నది అనుకున్నారు. ఆమె పద్ధతుల జోలికి మేము పోము. ఆడవిలను భయమో భక్తి లేకుండా ఖరాబ్ చేస్తే గానీ నా మంట సల్లారదనడు క్షమించరాని నేరము. భారతదేశంలో ఆడవిలను ఆదిశక్తి తీరుగా చూసుకుంటారు. అసొంటిది దేశం కోసం ధర్మం కోసం అని ఫేస్బుక్ వాల్ మీద రాసుకున్న ఓ మనిషి సంస్కారం లేని సన్నాసి తీరుగా కామెంట్ పెట్టొచ్చునా? అగో అదే అడుగుతున్నాము. ఇసొంటి వాటిని సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా దేశం ద్రోహం చేస్తున్నట్టే, భవిష్యత్ తరాలను ఆగం చేసినట్టే, అగాధంలకు నెట్టినట్టే. అంతేనా కాదా? కాబట్టి ఇసొంటి వాటిని ఈడ్చి కొట్టినట్టు చెప్తున్నది మన మైక్ టీవీ. మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఇక్కడ ఎవ్వరు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటది. పోయిన సర్కార్ల మాట బయటికి రానియలేదు. మేము అట్లా కాదు, ప్రజా సమస్యల మీద ఎవ్వరు ఎంతైనా గలమెత్తొచ్చు దించొచ్చు అన్నట్టు చెప్పిండ్రు కదా. హాగో గట్ల చెప్పిన సర్కారు ఏ తీరుగా మాట మీద నిలబడ్డదో మీరే చూడుండ్రి. వెయ్యొల్టుల బల్బు తీరుగా ఎంత సక్కదనం గెలుగుతున్నదో చూడరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన. హరీష్ రావు సార్ను పోలీసులు జీపెక్కించుకొని స్టేషన్ కు తీసుకుపోకుండా రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకొని పోతున్నది కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిననే కనీస మర్యాద లేకుండా, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన లీడర్ అనే గౌరవం లేకుండా, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనేది కూడా మర్చిపోయి చుట్టూ పోలీసులు పట్టుకుంటా అటు ఇటు నెట్టుకుంటా పారిపోతున్న మనిషిని పైలంగా పట్టుకున్నట్టు చేసిరు. ఇట్లా ఇంత ఘోరం ఉంటదా? హన్మకొండ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా నడిపించేంత నేరం ఏం చేసిండు హరీష్ రావు సారు? టీఎన్జీఓల ధర్నాల కూర్చొని అటెంక పాలిటెక్నిక్ పిల్లలు చేస్తున్న ధర్నాల పాల్గొనే తందు ఓడే నేరమా?
పిల్లలకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేస్తానుడే తప్ప ఇగో ఈడ చూడు అరెస్ట్ చేస్తానికి చుట్టూ పోలీసులు ఏ తిరిగి గుంజుతున్నారో, చుట్టూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలున్న పోలీసులు ఆగం చేసిరు. ఓ తీరుగా చెప్పాలంటే తొక్కిసలాట తీరే అనిపించింది. గింత అరాచకము గింత నిరంకుశము గీ తీరు పోలీసు రాజ్యం ఎక్కనన్నది ఆశపూరి. పోలీసుల అనుమతి లేకుండా చేస్తున్న ధర్నా నాదేమన్నా? ముందుగానే అడిగి ముద్దుగా కలెక్టర్ ఆఫీస్ ముందు లొల్లి చేస్తున్నారు. మరి ఆడిపోయి హరీష్ రావు ఏమైనా గిట్టని పనులు చేసిండా? పాలిటెక్నిక్ విద్యార్థులకు సర్కార్ న్యాయం చేయాలని అడిగితే దానికి ఉగ్రవాదిని తరలించినట్టు నేరాలు ఘోరాలు చేసినట్టు పద్ధతి పాడు లేకుండా తీసుకుపోతారా అని అరుచుకోవట్టిరు తెలంగాణ పబ్లిక్. అందుకే హరీష్ రావును అరెస్ట్ చేసులు దుర్మార్గము, చదువుకునే పిల్లలకి ఇచ్చిన హామీలు అమలు చేసులు పక్కకు పెట్టి ఉన్నవాటిని తీసేస్తున్నారు. ఇదెక్కడ న్యాయమో అని అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్ష లీడర్ల మీద కక్ష సాధింపు పనులు చేస్తున్నది, అక్రమంగా అరెస్టులు చేస్తున్నది, ప్రజల తరపున మాట్లాడే గొంతులను విసుకుతున్నది, ప్రజాస్వామ్యాన్ని పట్ట పార్టీలు కూని చేస్తున్నది. జీవో 97 రద్దు కోరితే తప్పైతదా? గింత నిరంకుశమా? ఎమర్జెన్సీ కాలం తీరుగా అనిపిస్తుందిగా. ఇదే నా ప్రజాపాలన అంటే? న్యాయం చెప్పరా పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రే రెండు నాయ అన్నట్టు పాలిటెక్నిక్ పిల్లలకు అన్యాయం చేయొద్దు అని అంటే హరీష్ రావునే గొర్ర గుంజుకోబట్టిన సర్కారు. ఇటువంటి పరిపాలన ఉంటే తెలంగాణ బాగుపడ్డట్టే అని తిడుతున్నారు హరీష్ రావు అరెస్ట్ తీరు చూసిన జనాలు. ఇక ఇదే ముచ్చట మీద హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా, ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమైతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు, నువ్వు కళ్లు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది తప్ప ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కన్నులు తెరవాలి, లేకుంటే గట్టినే ఉంటుంది పోరాటం అన్నట్టు చెప్పిండు. ఇసుంటి అరెస్టులకు పోలీసులతో నెట్టించి రోడ్డు మీద నడిపించులకు భయపడము, పాలిటెక్నిక్ పిల్లల కోసము ఎంత వరకైనా కొట్లాడతామన్నట్టు సర్కార్కు సురుకులు దాకిచ్చిండు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ వెనక గగ్గుతుందో లేకుంటే పాలిటెక్నిక్ పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తుందో రేపు చూడాలి. చూసిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.